తమిళనాడు కర్ణాటక సరిహద్దుల్లో ఇటీవల చోటు చేసుకున్న ఒక ఘటన భద్రతా దళాలను అప్రమత్తం చేసింది. అంతర్జాతీయ ఉగ్రవాది 1993 ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి దావూద్ ఇబ్రహీం ఫోటోలు ఒక ప్రైవేటు బస్సుపై ప్రత్యక్షం కావడం తీవ్ర కలకలం సృష్టించింది. దేశ రాజధానిలో లష్కర్ తోయిబా ఉగ్రవాది షబ్బీర్ అరెస్ట్ అయిన వెంటనే ఈ ఘటన వెలుగులోకి రావడం గమనార్హం. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి కర్ణాటకలోని చిక్మంగళూరు ప్రయాణిస్తున్న ఒక ప్రైవేటు బస్సును కర్ణాటక పోలీసులు తనిఖీ చేశారు. ఆ బస్సు వెనుక భాగంలో మరియు అద్దాలపై దావూద్ ఇబ్రహీం ఫోటోలను ముద్రించడమే కాకుండా అతడిని కీర్తిస్తూ రియల్ డాన్ గ్యాంగ్స్ ఆఫ్ ముంబై అనే నినాదాలను రాశారు. చట్టరీత్యా నిషేధించబడిన ఒక ఉగ్రవాదిని ప్రశంసిస్తూ బహిరంగంగా ఇలా ప్రదర్శించడాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు వెంటనే ఆ బస్సును సీజ్ చేశారు. వ్యవహారానికి సంబంధించి బస్ డ్రైవర్ మరియు యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. ప్రాథమికంగా ఇది కేవలం స్టైల్ కోసం చేసిన పనిగా నిందితులు చెబుతున్నప్పటికీ పోలీసులు దీని వెనుక ఉన్న లోతైన కోణాలను పరిశీలిస్తున్నారు. ప్రత్యేకించి తమిళనాడులోని కోయంబత్తూరు వంటి సున్నితమైన ప్రాంతాల నుంచి ఈ బస్సు రావడం అధికారుల్లో అనుమానాలను రేకెత్తిస్తుంది. గతంలో ఢిల్లీ మెట్రో స్టేషన్ వద్ద కూడా ఇలాంటి దేశ వ్యతిరేక పోస్టర్లు కనిపించాయి. తమిళనాడులో ఈ దావూద్ పోస్టర్ల వెనుక ఉగ్రవాద సానుభూతి పరుల ప్రోద్బలం ఏమైనా ఉందా, యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించడానికి ఇదొక వ్యూహమా అనే కోణంలో నిఘా వర్గాలు ఆరాధిస్తున్నాయి. ఈ ఘటన తర్వాత తమిళనాడు మరియు కర్ణాటక సరిహద్దుల్లోని చెక్ పోస్టుల వద్ద నిఘా పెంచారు. వాహనాలపై ఎలాంటి రెచ్చగొట్టే ఫోటోలు లేదా నినాదాలు ఉండకూడదని రవాణా శాఖ హెచ్చరికలు జారీ చేసింది.